ఒక్కసారి మనం సిట్ వర్షన్ ఏంటో కూడా చూద్దాం. మా విజయ్, మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో, బ్యూరో చీఫ్. సో విజయ్, ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అంటే సిట్ కు లేఖ రాసిన కేసీఆర్ సిఆర్పిసి ప్రొసీజర్ ని గుర్తు చేస్తూ కూడా కొన్ని పాయింట్స్ ని మెన్షన్ చేశారు. అసలు సిఆర్పిసి ఏం చెప్తోంది అండ్ సిట్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, ఎప్పుడు వస్తుంది రియాక్షన్? మరొక గంటలో సిట్ తన నిర్ణయాన్ని చెప్పబోతుంది. అయితే అంతకన్నా ముందు కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే తన రిప్లైకి ఏసీపీ జూబ్లీహిల్స్ వెంకటగిరికి సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటగిరికి ఏదైతే రిప్లై ఇచ్చారో దాంట్లో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. మాజీ సీఎంగా తాను విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని మెయిన్గా ప్రధానంగా మెన్షన్ చేస్తూ 160 సిఆర్పిసికి సంబంధించిన దాంట్లో చాలా కీలకమైన అంశాలను కేసీఆర్ మెన్షన్ చేశారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారంగా ఇంటి వద్దనే విచారణ జరపాలని ఆయన అభ్యర్థించారు. 65 ఏళ్ళు దాటిన వారిని పోలీస్ స్టేషన్కి పిలవకూడదని 160 సిఆర్పిసి చట్టంలో ఉంది. దాంతోపాటుగా భవిష్యత్తులో తనకు ఎప్పుడైనా నోటీసులు ఇస్తే ఇదే అడ్రస్ ఫామ్ హౌస్, ఎక్కడైతే గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌస్ ఉందో మర్కూర్ మండలంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి సంబంధించి ఎర్రవెల్లి గ్రామంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్కే నోటీసులు ఇవ్వాలి. భవిష్యత్తు నోటీసులు కూడా ఫామ్ హౌస్ నివాసానికే ఇవ్వాలి. సిఆర్పిసి 160 ప్రకారంగా పలానా పరిధిలో ఎక్కడ విచారణ చేయాలని ఎక్కడ లేదు అనే విషయాన్ని మెన్షన్ చేశారు. సిఆర్పిసి 160లో మనిషి ఎక్కడ ఉంటే అక్కడే విచారించాలన్న నిబంధన ఉంది. పలానా పరిధిలో విచారించాలన్న నిబంధన లేదు. ఇకపై తదుపరి ఎప్పుడైనా నోటీస్ ఇస్తే మాత్రం ముందస్తు నోటీస్ ఇవ్వాలనే విషయాన్ని మెన్షన్ చేశారు. అయితే ప్రధానంగా సిట్ ఏదైతే ఉదయం పూట నోటీస్ ఇచ్చిందో విచారణకు హాజరు కావాలి, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్లో ఏదో ఒక చోట ఏదైతే విచారణకు సంబంధించిన నోటీస్ ఇచ్చిందో దాన్ని కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో చాలా స్పష్టంగా మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్న కారణంగా ఆయన ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తదుపరి డేట్ ఇవ్వమని అడిగారు. అది మెన్షన్ చేస్తూనే 160 సిఆర్పిసిని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. 160 సిఆర్పిసి చట్టం ఒక మనిషి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎదుటగా ఎవరైతే రావాలని అనుకుంటున్నారో ఆ మనిషి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి 160 సిఆర్పిసి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెక్షన్ కింద మీరు విచారణ చేయాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడ ఉంటే అక్కడికి రావాలి. ఫలానా పరిధిలోనే హైదరాబాద్లోనే విచారించాలి, కేవలం హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలన్న విచారణ ఎక్కడ లేదు అనేది అటు 160 సిఆర్పిసికి సంబంధించిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కోట్ చేసి ఆయన చెప్పారు. అయితే సిట్ ముందున్న ఆప్షన్ ఒకవేళ కేసీఆర్ ఇచ్చిన రిప్లైను యాక్సెప్ట్ చేసి తదుపరి డేట్ ఇస్తుందా, లేదంటే ఖచ్చితంగా రేపే విచారించాలన్న ఆలోచనలో ఉందన్న దానిపైన ఇప్పటికే సిట్ చీఫ్ సజ్నార్ తన టీం బృందంతో భేటీ అయ్యారు. ICCCలో సజ్నార్తో కొంతమంది సిట్ అధికారులు భేటీ అయ్యారు. తదుపరి రిప్లై ఏదైతే ఇవ్వబోతున్నారో అది అత్యంత కీలకం. రేపే విచారణకు హాజరు కావాలని ఖచ్చితంగా చెప్తారా, లేదు మరికొంత సమయం తీసుకుంటారా, మరొక డేట్ ఇస్తారా అన్నది చెప్పాల్సి ఉంది. కొంచెం సమయం తర్వాత మరొక గంటలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన సజ్నార్ అక్కడటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు. అయితే ఇది పొలిటికల్గా చాలా కీలకంగా మారింది. అటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ రిప్లై చాలా ఏదైతే కొంత లీగల్కి సంబంధించినటువంటి 160 సిఆర్పిసిలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయి, ఎవరినైనా 65 సంవత్సరాల దాటినటువంటి పర్సన్ని పోలీస్ స్టేషన్కు పిలవకూడదన్న నిబంధనని గుర్తు చేశారు. దాంతోపాటుగా ఎక్కడైతే మనిషి ఉంటాడో, ఎక్కడైతే ఆ పర్సన్ నోటీస్ అందుకున్న పర్సన్ ఎక్కడైతే ఉంటాడో అక్కడికే వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్న నిబంధన కూడా ఉంది. 65 సంవత్సరాలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా పిలవకూడదు. సో ఈ అంశాలను మెన్షన్ చేస్తూనే 160 సిఆర్పిసి అనేది పలానా పరిధిలో ఉండదనే విషయాన్ని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. దీంతో ఖచ్చితంగా ఫామ్ హౌస్లోనే విచారణ చేయించాలన్న ఒక ఇంటెన్షన్ అయితే ఆయన కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుగా ఒకవేళ కన్సిడర్ చేసి రేపు కనుక విచారణ ఉండకపోతే నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇమీడియట్గా మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా, లేకపోతే మరికొంత సమయం ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? దానికి సంబంధించి కొంత సమయం, మరొక గంటలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిట్ చీఫ్ సజ్జనార్ ఇప్పుడు ప్రస్తుతం సిట్ అధికారులతో భేటీ అయ్యారు. కొంత సమయం తర్వాత దానికి సంబంధించినటువంటి రిప్లై కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా స్పీడ్లో ఉంది. అనేక మంది రాజకీయ నాయకులకు, హరీష్కి, కేటీఆర్కి, సంతోష్కి నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్కి ఇచ్చారు కాబట్టి మధ్యాహ్నం నోటీస్ ఇచ్చిన సమయంలోనే సిట్ అధికారులతో మాట్లాడే సమయంలో కూడా అదే విషయం చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం సజ్జనార్తో మాట్లాడిన సమయంలో కూడా తదుపరి యాక్షన్కి సంబంధించి తదుపరి డేట్ ఏమైనా ఇస్తారా లేదా అంటే ఇప్పుడే ఇంకా రిప్లై వచ్చింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో చదివిన తర్వాత ఎప్పుడు ఇవ్వాలి, మనకున్న సమాచారం మేరకైతే కొంత రేపే మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేషన్కి అందుబాటులో ఉండాలి. రేపే ఎందుకంటే కొంత ఈ మొత్తం వ్యవహారంలో అడ్రస్ ఇష్యూ అయితే ఉందో తనకి తదుపరి అడ్రస్ కూడా
గజ్వేల్ ఫామ్ హౌస్ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ని ఇవ్వాలని కేసీఆర్ చెప్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్తారా లేదంటే తదుపరి డేట్ ఇస్తారన్నది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కేసీఆర్ మాత్రం 160 సిఆర్పిసికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా రిప్యూలో మెన్షన్ చేశారు. ఒక 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి తాను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, 10 సంవత్సరాల పాటు ఈ స్టేట్కి ముఖ్యమంత్రిగా పనిచేశాను, లా ఒబీడియంట్ సిటిజన్గా ఉన్నాను, ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తాను, విచారణకు సహకరిస్తానని చెప్తూనే రేపటి విచారణకు సంబంధించి మాత్రం తదుపరి డేట్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉంది. దాదాపుగా ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేషన్ సంబంధించిన చివరి తేదీ రేపు కాబట్టి సో చాలా పెద్ద ఎత్తున ఎలక్షన్ ప్రాసెస్ ఉంది కాబట్టి తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా రేపు కుదరదు, తదుపరి డేట్ ఎప్పుడు ఇచ్చినా వస్తాను. ఇకపై నోటీసులు ఇస్తే మాత్రం ఫామ్ హౌస్ అడ్రస్కే నోటీసులు ఇవ్వాలి. 160 సిఆర్పిసికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు సిట్ ముందున్న ఆప్షన్ ఒక తదుపరి డేట్ ఇవ్వడమా, లేదు రేపే ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్లేస్ ఎక్కడ డిసైడ్ చేస్తారన్న దానిపైన చూడాల్సి ఉంది. ఇది ఇంతవరకే ఉంటుందా లేకపోతే రేపు పొద్దున కోర్టుకు అటు కేసీఆర్ తరఫున న్యాయవాదులు కావచ్చు లేకుంటే సిట్ తరఫున న్యాయవాదులు వెళ్తారన్న దానిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం ICCలో సిట్ చీఫ్ సజ్జనార్ అధ్యక్షతన టీం అంతా కూడా భేటీ అయింది. వాళ్ళ భేటీ ద్వారా ఒక నిర్ణయాన్ని అయితే మళ్ళీ తిరిగి ఒక నోటీస్ రూపంలో రిప్లై కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే ఆ రిప్లై కూడా అఫీషియల్గా అధికారికంగా సిట్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది.